హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాస్తా రెసిపీని ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 3 కప్పుల వరకు వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. పాస్తా కోసం నేను ఈ బ్రాండ్ తీసుకున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి వేడి చేయాలి. మరుగుతున్న వాటర్లో 2 కప్పుల వరకు పాస్తా వేయండి. పాస్తా కోసం ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, ఆనియన్, వెల్లుల్లి, అల్లం, మ్యాగీ ప్యాకెట్ ఒకటి ఇంట్లో ఉంటుంది కదా, మ్యాగీ మసాలా, కొత్తిమీర గార్నిష్ కోసం. పాస్తా ఉడికిందో లేదో ఇలా ఫోర్క్ గుచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకోవాలి. వేడి నీళ్ళలో ఉంచితే మెత్తగా ముద్దలా అయిపోతాయి, పాస్తా విడివిడిగా రాదు. వేడి తగ్గడం కోసం మీది నుండి కొన్ని చల్లటి వాటర్ వేసుకోవాలి, అప్పుడు విడివిడిగా వస్తాయి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేయాలి. తర్వాత అల్లం తురుము, అవి 2 పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేయాలి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు టమాటా ముక్కలకు బదులుగా టమాటా ప్యూరీ కూడా వాడుకోవచ్చు, గ్రైండ్ చేసి. టమాటా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా ఎంతో బాగుంటుంది. పిల్లలు ఏదైనా తినాలన్నప్పుడు 2 మినిట్స్లో చేసేయచ్చు. తర్వాత కొద్దిగా కారం, కొంచెం సాల్ట్. పిల్లల కోసం కాబట్టి నేను కొద్దిగా వేసాను, పెద్దవాళ్ళ కోసమైతే మనం ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకోండి. మసాలా అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసి కలపండి. ఎంత ఎక్కువసేపు కలిపితే మసాలా అంత బాగా పడుతుంది పాస్తా ముక్కలకి. తర్వాత టమాటా సాస్ వేసుకోండి, ఇది ఆప్షనల్, లేదంటే పర్లేదు. టమాటా సాస్ కూడా వేసాక పాస్తా ముక్కలకు అంతా పట్టేలాగా ఎక్కువసేపు కలపాలి. ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తే మసాలాలో బాగా పడతాయి పాస్తాకి. మనం ఉడికేటప్పుడు కూడా చూసుకోవాలి, ఎక్కువ మెత్తగా ఉడికితే ఫ్రై చేసేటప్పుడు దగ్గరగా అయిపోతుంది, విరిగిపోతాయి. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఇష్టపడే పాస్తా రెడీ. థ్యాంక్ యూ ఆల్.